అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. మహాభారతం పార్ట్ 18 కంటిన్యూషన్. పాండురాజుతో పాటుగా సహగమనం చేయటానికి నిశ్చయించుకుంది కుంతి. మాద్రి కూడా సహగమనం చేయడానికే సిద్ధమైపోయింది. మాద్రి, నీకంటే నేను పెద్దదానిని, ధర్మ ప్రకారం నేను సహగమనం చేయడమే న్యాయం అన్నది కుంతి. కాదక్క, ఆయన చనిపోవడానికి నేనే కారకురాల్ని. ఆయనతో సహగమనం నేనే చేయాలి. ఏ ధర్మం అయినా నీకంటే గొప్పది కాదు. ఆయనతో పాటు నీవు కూడా ధర్మం అయితే ఒంటరిగా నేను ఉంటాననుకున్నావా? తరువాతనైనా నేను వచ్చి మిమ్మల్ని స్వర్గంలో కలుసుకుంటాను. మనిద్దరం పోతే పిల్లలకు దిక్కెవరు మాద్రి? అందుకే చెప్తున్నానక్కా, నా వల్ల జరిగిన తప్పుకి నేనే సహగమనం చేయడం ధర్మం అన్నది మాద్రీదేవి. అక్కడ ఉన్న మునిజనమంతా మాద్రీదేవినే సమర్థించారు. కుంతి అంగీకరించింది. మాద్రీదేవి సహగమనానికి సిద్ధమైంది. తలస్నానం చేసింది మాద్రి. శరీరం నిండా పసుపు రాసుకుంది. నుదురు నిండా కుంకుమ దిద్దుకుంది. సహగమనానికి వెళ్ళబోతుండగా సకల సహదేవులు గుర్తు వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరికీ 12 సంవత్సరాల వయసు. అక్కా, వీళ్ళిద్దరినీ నీకప్పగిస్తున్నాను. ఇక నుండి తల్లివి నీవే, తండ్రివి నీవే. నీ మీద నాకు నమ్మకం ఉందక్కా. నాకన్నా నీవే వీళ్ళని బాగా చూసుకోగలవు అంటూ 2 కొడుకుల్ని కుంతి చేతిలో పెట్టింది మాద్రీదేవి. చివరిసారిగా పిల్లలందరినీ కౌగిలించి ముద్దు పెట్టుకున్నది. కుంతి కాళ్ళకు నమస్కరించింది. కుంతీదేవి మాద్రిని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. చెల్లీ, హస్తినాపురం నుండి మనం ముగ్గురం కలిసి వచ్చాం. ఇప్పుడు నేనొక్కదాన్నే ఎలా వెళ్ళగలను మాద్రి అంటూ బావురమంది. పాండురాజు భౌతికాయంతో పాటుగా మాద్రీదేవి కూడా బూడిదగా మిగిలిపోయింది. వాళ్ళిద్దరి అస్థికలను ధర్మరాజు చేత గంగలో కలిపించింది. కుంతి పాండవులను వెంటబెట్టుకొని హస్తినకు బయలుదేరింది. కుంతీదేవికి సహాయంగా కొందరు మునులు కూడా వెళ్ళారు. హస్తినాపురం వచ్చిన కుంతి వైధవ్యం చూచి సత్యవతి కన్నీరు మన్నీరుగా ఏడ్చింది. తండ్రిని పోగొట్టుకొని అనాథలుగా ఉన్న పాండు కుమారుల్ని దగ్గరకు తీసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు భీష్ముడు. సరిగ్గా అదే సమయానికి వచ్చాడు వ్యాసమహర్షి. పాండురాజు మరణ వార్త విన్నాడు. ఆనాటి రాత్రి తల్లి సత్యవతీదేవిని కలుసుకొని, అమ్మా, ఇక నీవు ఇక్కడుండడం మంచిది కాదు. పాండు కుమారులకు ధృతరాష్ట్ర కుమారులకు విభేదాలు వస్తాయి. పరమ శత్రువులైన పోట్లాడుకుంటారు. నీ విధంగా చూడలేవు. నిన్ను నాతో తీసుకొని వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. రేపటి ఉదయమే ప్రయాణం. సిద్ధంగా ఉండు అన్నాడు వ్యాసమహర్షి. శాసిస్తున్నట్లుగానే మరునాటి ఉదయం సత్యవతీదేవి భీష్ముని అనుమతితో కోడళ్ళు అంబిక, అంబాలికల్ని తీసుకొని వ్యాసమహర్షి వెంట అరణ్యానికి వెళ్ళింది. కొంతకాలం తర్వాత వ్యాసాశ్రమంలోనే శివ సాన్నిధ్యం చేరుకున్నారు ముగ్గురు. ఒకప్పుడు శంతన మహారాజు అడవికి వేటకి వెళ్ళగా అడవిలో 2 పసికందులు దొరికితే అంతఃపురానికి తీసుకువచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆడబిడ్డ, మరొకరు మగబిడ్డ. మగపిల్లల్ని కృపుడు అని, ఆడపిల్లకు కృపాదేవి అని పేరు పెట్టి పెంచారు. అలా పెరిగిన కృపుడు పెరిగి పెద్దవాడై మహాపండితుడయ్యాడు. ఆ కృపుని దగ్గరే పాండవులకు, కౌరవులకు అక్షరాభ్యాసం చేయించాడు భీష్ముడు. ధర్మరాజు, అర్జునుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు అందరూ కౌరవులే. అయితే కురు కుమారులు మొత్తం 105 కావడం వల్ల తేలికగా తెలియడం కోసమే పాండురాజు పిల్లల్ని పాండవులని, ధృతరాష్ట్రుని పిల్లల్ని కౌరవులని పిలిచేవారు. అంతేగాని అందరూ కురువంశానికి చెందినవారే. ద్రోణాచార్యుడి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సెలవు.